ఇప్పుడు మీకు ఈ కనిపించే టెంపుల్ మల్లమ్మ కన్నీరు టెంపుల్ శ్రీశైలంలో ఉంటుంది. మెయిన్ టెంపుల్కి అప్రాక్సిమేట్లీ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా మంచి టెంపుల్ అండి. సో మల్లమ్మ అమ్మవారు ఇక్కడ శివుని భక్తురాలు. సో ఇక్కడ మహిమ ఏంటంటే మల్లమ్మ టెంపుల్ లోపట మెయిన్ టెంపుల్ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం పక్కన ఒక చిన్న ఊటం ఉంటుంది. అంటే చిన్నగా ఒక చిన్న రౌండ్ సర్కిల్లో చిన్న ఊటం లాంటిది ఒకటి ఉంటుంది. అందులో 365 డేస్ డైలీ వాటర్ వస్తూనే ఉంటాయి. అవే మల్లమ్మ కన్నీరు. సో స్వామివారి మంచి భక్తురాలు అన్నట్టు. సో స్వామి కరుణించిన తర్వాత స్వామిలో ఐక్యం అయిపోయింది. ఆ గుర్తుగా అమ్మవారు ఇక్కడే వెలిశారు. సో అవి ఆనంద బాష్పాలు. సో ఇక్కడ టెంపుల్ పేరైతే కన్నీరు అంటారు, కానీ ఇక్కడ చెప్పడం పూజారి ఏం చెప్పారంటే ఆనంద బాష్పాలు అవి అని చెప్పారు. టెంపుల్ లోపల మొబైల్ అలో లేదు. సో ఇక్కడ వరకే లాస్ట్. ఎప్పుడైనా ఎవ్వరు వచ్చినా కూడా మల్లమ్మ కన్నీరు టెంపుల్కి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. ఇప్పుడు కనిపించే టెంపుల్ మల్లమ్మ కన్నీరు టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారు యూజ్ చేసిన రోకలి ఉంటుందండి. అంటే స్వయంగా అమ్మవారు పసుపు కొమ్ములు దంచిన రోకలి ఉంటుంది. సో అది ఏం చేస్తారంటే ఏమైనా కోరిక కోరుకొని ఆ రోకలి నిలబడితే ఆ కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. చూపిస్తాను, ఇక్కడ ఆల్రెడీ ఒకరు చేస్తున్నారు. ఇదేనండి కనిపించేది అమ్మవారి రోకలి. అలా కూర్చొని అమ్మవారికి మొక్కి ఏదైనా కోరిక కోరుకుంటారు. సో అలా నిలబడితే కోరిక నెరవేరుతుందని ఇక్కడ విశ్వాసం.